అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు యోహాను దేవాలయానికి ఎక్కువ వెళ్తున్నప్పుడు త్రోవ ప్రక్కన ద్వారం దగ్గర భిక్షగాడు ఉన్నాడు. వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగినది నీకు ఇస్తున్నాను అని చెప్పాడు పేతురు. ఏమన్నాడు? యేసుక్రీస్తు నామమున అన్నాడు. అంటే అర్థం ఏంటి? మా ఆయన పేరట అని. మా ఆయన వీళ్ళందరికీ తలకాయ, మా ఆయన వీళ్ళందరికీ తలకైతే నేను తలకాయే, మా ఆయన పేరట వెళ్ళగొడుతున్నాను నిన్ను అని. అంటే ఈ రాత్రి వర్తమానం అంతా మనం ఎందుకు తెలుసుకున్నాం? ఆయన పేరిట మనం చేయాలి ఇప్పుడు ఈ కార్యాలన్నీ. అర్థమైందండి? నా ప్యాంటు జేబులో ఇందాక డబ్బులు మర్చిపోయాను. ఎవరు తీయడానికి అధికారం ఉంటుంది? అంతే కదా. నా ప్యాంటు జేబులో డబ్బులు ఎవరు తీయడానికి అధికారం ఉంటుంది? నా భార్యకే అధికారం ఉంటుంది. ఆమె కూడా వణికిపోతుందంటే అది కరెక్ట్ కాదు. యేసుక్రీస్తు ప్రభువులోనివన్నీ ఉపయోగించాలి మీరు అందరు ఇక్కడ. ఎందుకంటే మన పురుషుడు వీళ్ళందరికీ కదండి. మేము మొన్న ఈ తెలంగాణలో మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు అడవులన్నిటిలో మృగాలు ఉండవంట. అడవుల్లో మృగాలు ఉండటం వేరు, భయపడవచ్చు. ఈ అడవుల నిండా వాళ్ళు ఉండేవారు అని చెప్తున్నారు. ఎవరు మరి? వాళ్ళందరికీ ఎవరు లేపేశాడు వాళ్ళందరినీ? అసలు వాళ్ళని అంత బెదిరిపొట్టింది ఎవరు అని అంటే దానికి ఒక చరిత్ర చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు లేదా? అలా మీరు ఆలోచిస్తే ఈ ప్రధానులకు అధికారులకు ఎవరు? మై మ్యాన్, నా శిరస్సే వారికి శిరస్సు అని జ్ఞాపకం చేయాలి కదండి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? కాళ్ళ కిందేసి తొక్కి పడేసేయాలి అంతే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాఠం అప్పగిస్తారా? మరి ఆయన శరీరుడిగా వచ్చాడు, ఆయన శరీరం మందు నా శరీరం కొట్టివేయబడింది కాబట్టి మరి నువ్వు వెళ్ళిపో కాదు, కింద వేసి తొక్కాలా. ఎందుకంటే మన హెడ్ దానికి హెడ్, మన దాన్ని తొక్కి పడేసేయాలి అంతే. రోమపత్రికలో హెబ్రీ పత్రికలో రాశాడు కదండి. రోమపత్రికలో ఎంత మంచి మాట ఉంది. 16వ అధ్యాయంలో సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద త్రొక్కించును. హల్లెలూయా. మీకు అర్థమైందా? మన ప్రభు దానికి తల అంటే అది మనకు పాదపీఠం. పాదపీఠం అంటే ఏం చేయాలి జాన్సీ? తొక్కుండు పోవాలా. శత్రువును నువ్వు పాదాలతో త్రొక్కాలా. ఎందుకంటే మన ప్రభు దానికి తలయ్యి ఉన్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? కాబట్టి చివరిలో కన్క్లూజన్ నేను మాట్లాడుతున్నాను. ఈ మ్యాటర్ అంతా ఎక్కడికి నడిపించింది మనల్ని? ప్రభు శరీరం అను ఇంటిలో మనము తింటున్న ప్రభు శరీరమను ఆ బల్ల కదండి. అసలు ఎంత అద్భుతం చూడండి. ప్రపంచంలో ఎవరైనా ఆయుధాలు ఇవ్వండిరా బాబు అంటే ఏమేమి ఇస్తారు కదండి. అసలు ఆ మధ్యలో మరి ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నట్టు మన భారతదేశంలో ఏం చెప్పారండి? వెళ్తా కారం పట్టుకెళ్ళు చెప్పారు లేదా? కారం ఎన్ని రోజులు పట్టుకెళ్తారండి మీరు చెప్పండి? అదే అసలు ప్రాక్టికల్గా అది వర్కౌట్ అయిందా? అసలు రీసెంట్గా 32 మంది కలిసి ఒక అమ్మాయిని అత్యాచారం చేశారు చాలా కాలం నుంచి అనే విషయం మన ఇండియాలో బయటకు వచ్చిందంటే మరి ఎన్ని మెథడ్స్ చెప్తున్నారు. కారం పట్టుకెళ్ళి అంటారు, లేకపోతే నువ్వు ఏం కరాటీ నేర్చుకోవాలంటారు ఆడవాళ్ళని కదండి. వీళ్ళు నిజంగా కరాటీ నేర్చుకొని ఇదంతా అత్తగారి ఇంట్లో వాడేస్తే కదా. అంతే కదా జయరాజు? నీకైతే ప్రాబ్లం లేదు, ఎందుకంటే నువ్వు అలాంటి ప్లాన్లు కూడా చేయకు. సో మనం ఆలోచిస్తే ఇక్కడ ఈ మెథడ్స్ ఎలా ఉన్నాయి? మన ప్రభు ఏమన్నాడు? చిన్న రొట్టె ముక్క పట్టుకోమన్నాడు అంతే. ప్రభు రొట్టె చేత పట్టుకొని ప్రభువు నాకు ఇచ్చిన ఆయుధం ఇదే కదండి. మన చేతిలో ఉన్న ఆయుధం ప్రభు శరీరం, సాతాను చేతిలో ఉన్న ఆయుధం మన శరీరం. మన శరీరం వాడి ఆయుధం, ప్రభు శరీరం మన ఆయుధం. మన శరీరం ప్రభు శరీరం అనే ఆయుధాన్ని గట్టిగా పట్టుకుంటే వాడి చేతిలో ఉన్నది మిస్ అయ్యింది. ఎందుకంటే ఈ శరీరం అందు ఆ శరీరం కొట్టువేయబడింది. కాబట్టి ఈ శరీరం ఎప్పుడైతే పట్టుకున్నా వాడు నిరాయుధుడవుతాడు. వెంటనే తొక్కలా అనమాట. ప్రభు శరీరమును తినే ఒక గదిని ప్రభు మన కొరకు ఏర్పాటు చేశాడు. అందుకనే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. ప్రతి ఆదివారం మీరు ప్రభు బల్ల తింటున్నారు. కుటుంబంగా కూడా కొంతమంది ప్రతిరోజు ప్రభు బల్ల తింటున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రోజు నుంచి మీరు
ప్రభువు బల్ల తీసుకుంటున్న గది ఉందే, ఆ గదిని మీరు ప్రభు సంఘమని, ఆయన శరీరమని, ఆయన మన కొరకు సిద్ధపరిచిన మేడగది అని మీరు అలా ఆలోచన చేయండి. అసలు ఇదంతా మనల్ని ఏ ఆలోచనలోకి తీసుకెళ్తుందంటే, రేపొద్దు యేసుప్రభు వస్తాడు. యేసుప్రభు వచ్చినప్పుడు మనమందరం ఆయనతో ఉండటానికి వెళ్ళిపోతాం. ఆయనతో ఉండటానికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని అందరిని ఎక్కడ తీసుకెళ్తాడు? విందులోకి తీసుకెళ్తాడు కదండి. మనం అందరం కూర్చొని ఆ రోజు ఏం చేస్తాం? భోజనం చేస్తూ ఉంటాం కదండి, విందు చేస్తూ ఉంటాం. విందు చేస్తుంటుండగా ఈ భూమి మీద పెద్ద యుద్ధమే జరిగిద్ది కదా. చెప్పండి, జరిగిద్దా లేదా? ఆ యుద్ధంలో అసలైనోడు బయటకు వస్తాడు. ఇప్పుడు దాకా తెర వెనక దాక్కున్నాడే ఒకడు ధర్మ విరోధి, వాడు బయలుపరచబడతాడు. ఇప్పుడు వీడు బయలుపరచబడిన తర్వాత, ఇప్పుడు ఎలాగైనా చూడండి, సినిమాలో హీరో ఎంట్రీ వచ్చినప్పుడు అందరూ ఏమేస్తారు? ఏళ్ళేసేస్తారు, కేకలేసేస్తారు కదండి, అవునా కదా? మీరు ఎందుకు అలా చూస్తున్నారు? ఈయన సినిమా హాల్కి పోయాడా అంటే మీరు ఎట్లా ఉన్నారంటే, అసలు మేము ఏ పాపం ఎరుగని వారము అన్నట్టు ఉన్నారు కదండి. సినిమా హాల్కి వెళ్ళక్కర్లేదు, ఆ అట్మాస్ఫియర్ మనం తెలుసు కదా మనకి. హీరో రాగానే ఏం చేస్తారు? విజులు చేస్తారు. ఇప్పుడు లోకానికి హీరో ఎవరు? ఆ క్రీస్తు విరోధే కదా. వాడు రాగానే రే మనోడు వచ్చాడు రా, మన పుంజు దిగింది, మన కోడి దిగింది అనుకుంటారు. కానీ అస్సలు వినండి, వీడు ఎవడైతే ధర్మ విరోధి బయలుపరచబడ్డాడో ఆ టైంలో మనం ఎక్కడ ఉంటాం? అక్కడ ఏం చేస్తాం? మనం తింటామే, ఏంటది? పదార్థం. ఆ పదార్థం వీడిని నిరాయుధుడిగా చేయదా? అప్పుడు మన ప్రభు వీడిని జయించడం చాలా ఈజీ అయిపోయింది. కాబట్టి ఈ ఆలోచన మీరు కలిగి ఉండండి. ఇశ్రాయేలీలు అందరూ ఆ ఇంట్లో కూడి ఉన్నారు, వాళ్ళ ఇంట్లో లైట్ వేసుకున్నారు. మరి వాళ్ళు తినే మొక్కలు ఏ మొక్క తింటున్నామో తెలియాలి కదండి, ఏది పడితే అది తినలేం కదా. లైట్ వేసుకున్నారు. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక వెలుగు ఉంది. బయట ఏముంది ఆ టైంలో? అర్ధరాత్రి ఉంది. సో అలాగే మనం అక్కడ ఉండగా ఈ భూమి మీద శ్రమల కాలం, మహాశ్రమల కాలం. శ్రమల కాలాన్ని అంధకారం అన్నాడు, మహాశ్రమల కాలాన్ని మహాంధకారం అని. అంటే రాత్రి అర్ధరాత్రి ఇక్కడ జరుగుతుంటుండగా మనం మేడగదిలో ఉంటాం, విందు గదిలో ఉంటాం. మనం ఏం చేస్తాం? తింటూ ఉంటాం. ఎందుకే మనం తినటమే ఇక్కడ విజయానికి మూలమైద్దని మీరు నమ్ముతారా? మీరు నమ్మగలరా? ఈరోజు మనము సంఘములో కూర్చొని ప్రభు బల్ల తింటున్నామా? అదే మనం శత్రువుని జయించడానికి మూలం కాదా? అలాగైతే రేపొద్దున మనం విందు గదిలో కూర్చున్నప్పుడు ఈ లోకంలో కదండి. ఇప్పుడు మౌనికకు చాలా ధైర్యం అవసరం. ఎందుకు? వాళ్ళ ఆయన గారు ఆర్మీలో ఉన్నాడు కదండి, అక్కడ యుద్ధాలు జరుగుతాయి లేదా? బొమ్మగన్నులు తాడుకుంటారండి, ఏంటి అటు చూస్తున్నారు కదండి. పాకిస్తాన్ వాళ్ళు వచ్చారంటే ఇక్కడ మౌనికకి ఎలా ఉంటుంది? మౌనంగా ఉంటుందా? చాలా టెన్షన్గా ఉంటుంది. మనకు తెలియదు ఈ టెన్షన్, ఈ వాతావరణం మనకు అర్థం అవ్వదు. TV9లో న్యూస్ చూసి ఆర్మీలో ఇలా జరుగుతున్నాయి అనగానే ఇక అప్పుడు రాజేష్ అప్పటి నుంచి ఆర్మీ రింగ్ టోన్లు అన్నీ ఎడతా ఉంటాడు, అది ఆడుకో పిచ్చి కదండి. కానీ అంత ఈజీగా అమ్మాయికి ఉండదు, అమ్మాయి చాలా టెన్షన్ పడిద్ది. మీరు ఆలోచన చేయండి, మా ఆయన నన్ను తీసుకొచ్చాడు, ఇక్కడ వదిలిపెట్టాడు, మళ్ళీ యుద్ధమని పోయాడు, మళ్ళీ వస్తాడు రాడు అన్న టెన్షన్ మనకు అక్కడ అవసరం లేకుండా మనం చక్కగా కాళ్ళు చాపుకొని విందులో తింటూ ఉంటాం. మా ఆయన వెళ్తాడు, మా ఆయన వేసేసి వస్తాడు, ఆయన ఎంత నిరీక్షణ. వస్తాడు, మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ నన్ను తీసుకొని భూమి మీదకి వస్తాడు. మా ఆయన గారితో కూర్చొని వసుధపై 1000 ఏండ్లు పరిపాలన, అట్టి నిరీక్షణ ఇచ్చాడు. ఈ పిక్చరే మన లైఫ్లో ఉండాలన్నమాట. మనం తింటుండగా కలవతక్క, అసలు మనం తింటుండగా అక్కడ యుద్ధం జరిగిపోయిద్ది కదండి. అసలు ప్రభు మీకు అట్టి కృప దయచేయను గాక. అందుకని నేను ఒక వాక్యం చెప్పాను, మరి మీలో ఎంతమంది చేస్తున్నారు? ఆదివారం రొట్టె విరిచేటప్పుడు రొట్టె తింటున్న సౌండ్ కూడా రావాలని. లేదా జగన్నాథపురంలో రొట్టె సౌండ్ అవుతుందా? రావట్లేదంటే దాన్ని వండేవాళ్ళు లోపం ఉంది, వాళ్ళు ఎవరో మరి పట్టుకోండి, వాళ్ళు వాక్యం వినకుండా వండుతున్నారు. సరే, రూతు కూడా వదిలేండి, అమ్మాయి వెళ్ళిపోయింది. ఎవరు చేసినా కదండి. హైదరాబాద్లో అయితే అప్పడంలాగా చేస్తున్నారంట. మరి నిజమే, మీ హైదరాబాదులో రొట్టె విరిస్తే అది సౌండ్ వస్తుంది అనమాట, వస్తుందా లేదా కిటన్న? అసలు సౌండ్ చేస్తూ తినాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం చేసే క్రంచింగ్ సౌండే అక్కడ ఆయుధాల సౌండ్ అనమాట. యేసు ప్రభు వాడిని లేపేపోతున్నాడు ఆ సౌండ్లో కదండి. అసలే మీరు చూడండి, చక్కగా యుద్ధం జరుగుతుంటుండే
మా ఆయన లేపేస్తాడులే అన్నట్టు కూర్చొని జాయింట్ పీస్ లాగుతున్న ఆడదాన్ని చూస్తే ఎట్టుంటుంది శత్రువుకి? మీ ఆయన నేను చంపేస్తాను నీకు తెలుసా? గొలియాతు దావీదుని చూసి ఏమన్నాడు? ఆ టైంలో మేకాలు ఏం చేస్తుంది? అసలు మా నాన్న చెప్పినట్టు ఈ గొలియాతుని ఎవడేస్తాడో వాడే నా భర్త అని చూస్తూ ఉంటుందా లేదా? అసలు ఈయన పెద్ద హీరో అయిపోయి అసలు గొలియాతుని ఎట్లా లేపాడు. యేసుప్రభు కూడా అసలు నువ్వు తింటా ఉండవే, నేను ఇప్పుడు ఆడిని వేసొస్తానని వచ్చి యేసుప్రభు క్రీస్తు విరోధిని అంతం చేస్తాడనమాట. అసలు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్రతిదానికి భయపడకుండా, టెన్షన్ పడకుండా, టెన్షన్ పడిన ప్రతిసారి ఆ బల్ల దగ్గర కూర్చొని తింటా చూడాలి ఆ విషయాన్ని. యేసుప్రభు యుద్ధం చేసి మనకు విజయం తీసుకొని వస్తాడు. అంతే కదండి. యుద్ధం చేసేది ఎవరు? యుద్ధము యెహోవాదే. బల్ల మందే, బల్ల మంది, యుద్ధమైంది. బల్ల దగ్గర ఉన్నదాన్ని తింటూ ఉంటుండగా ప్రభు చేస్తాడనమాట. కాబట్టి అది 5 స్టార్ అడ్వర్టైజ్మెంట్ కాదు, అది మన స్టార్ అడ్వర్టైజ్మెంటే. కాబట్టి మీరు దాన్ని ఆలోచన చేయండి, చాలా అద్భుతం. చివరి మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. లాస్ట్ లైన్, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ఇదే చివరి మాట, చదువుకొని ప్రార్థన చేద్దాం. 10వ అధ్యాయంలో వచనం 4 చదవండి. ఎడ్లు మేకలు పాపములను తీసివేయట కదండి. వాస్తవంగా ఎవరైనా కొత్త ఇల్లు కట్టించుకున్నప్పుడు గదిలో ఏం తిప్పుతారు? ఆవుని తిప్పుతారు, ఏదైనా జంతువుని తిప్పుతారు. ఎందుకు తిప్పుతారు చెప్పండి? పేడేయాలని లేనండి, అదే అదే అసలు ఎందుకు ఆయన ఎందుకు చెప్పాలి కదా. పేడేయాలని చెప్తారంటండి, అసలు విషయం చెప్పరే. ఆయన చెప్పాడా? పర్లేదులే. అసలు ఎందుకు పశువుని ఇంట్లో తిప్పుతారు? ఏదో ఒక ఆలోచన అయితే ఉంది ఇందులో కదండి. దీని ఆలోచన ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఇల్లు అని మీరు ఆలోచిస్తే ఆ ఇంటిలో ఖచ్చితంగా మరి ఒక ఎద్దు వధించబడటం అనేది జరిగింది. లూకాసు సువార్త 15వ అధ్యాయం మనం చూస్తే, చిన్న కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటిలో ఏముంది? వధించబడిన ఎద్దు ఉంది. పరలోకం అనే ఇంటికి వెళ్తే ఆ ఇంటిలో ఏముంది? వధించబడిన గొర్రెపిల్ల ఉంది. అంటే ఖచ్చితంగా ఒక గది ప్రతిష్ఠించాలంటే ఆ గది ప్రతిష్టకు ఆ లోపల ఒక పశువు వధించబడుతుంది. అవునా కదా? అసలు ఇల్లు అనే మాట దగ్గర కుటుంబము అనే మాట ఉంది. సో కుటుంబం అనే మాట దగ్గర కుటుంబములో ఉండే ప్రేమ అనే మాట ఉంది. సో హెబ్రీలో ప్రేమ అనే పదము ఎలాగ వర్ణించబడిందంటే అహావా అని వర్ణించబడింది. అహావా అంటే అర్థం ఏంటంటే ఆలెఫ్ బెయిత్ హే అనమాట, 3 అక్షరాలు. ఆలెఫ్ అంటే ఏంటంటే వధించబడిన ఎద్దు, బెయిత్ అంటే ఏంటంటే గది లేదా ఇల్లు, హే అంటే అర్థం ఏంటంటే బిహోల్డ్, చూడు. అంటే నీవు ఇంటిలోనికి వచ్చి వధించబడిన ఎద్దును చూడని వివరణే ప్రేమ. అవునా కదా? చిన్న కుమారుడు ఇంటికి ఎందుకు వచ్చాడు చెప్పండి? ఇంటికి ఎందుకు వచ్చాడు? ఆహారం అంటే ఎలా వస్తుంది ఆహారం? నువ్వు ఇంటికి రా, ఇంట్లో ఆల్రెడీ వంట సిద్ధమైంది, దాన్ని ఏమంటాం? ఇంటిలో వధించబడిన ఎద్దును చూడు, అది ప్రేమ. మన ఇంటికి ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా ఎందుకు వస్తాం? ఇంటికి వెళ్ళగానే టీ ఇస్తారు, ఇంటికి వెళ్ళగానే ఏదైనా పెడతారు. అసలు ఇంటికి వచ్చే ఆలోచన అంతా ఎలాగ ఉంటుంది? మనం ఇంటికి వెళ్ళేలోపు ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఉంచుతారు. అంటే ఇంటిలో ఏముంది? సిద్ధపరిచిన ఒక ఆహారం మనకెంతో ప్రేమను చూపిస్తుంది. సో ఇది ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్. అలాగే దేవుడు ఈ రోజుల్లో మనకు అనుగ్రహించింది ఏంటంటే, మన ఇంటిలో మనందరి మధ్యలో ఆయన సిద్ధపరిచిన ప్రభువు బల్లుంచాడు కదండి, ఈ గది నుంచాడు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పాత నిబంధన బలులు ఉన్నాయే, ఆ బలులు ఆ గదిలో వధించబడకూడదు. ఇంకా చెప్పాలంటే ఆ బలుల ద్వారా గది ప్రతిష్ఠించబడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆ గదిని ప్రతిష్ఠించాడు అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచిస్తే, మనం కూడుకున్న గది ఉందా ఈ రాత్రి? ఏది? ఈ గది కాదు. ప్రభు సంఘముగా మనం కూడుకున్నామా? మనందరి మధ్యలో ఎవరున్నారు? ఆ వధించబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు. అసలు ఆయన పేరట మనం అందరూ కూడుకున్నాం, ఆయన మన మధ్యలో ఉన్నాడు. అవునా కదా? ఈ గది మేడ గది, ఈ గది
ప్రతిష్ఠించబడిన గది. అసలు ఈ గదిలో ఈ రాత్రి రాగానే మనం ఎన్ని సంగతులు విన్నామో దాని అంతటి కారణం ఈ గది మధ్యలో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తుని వధించబడిన గొర్రెపిల్ల లేదా వధించబడిన ఎద్దు అన్నమాట. అసలు ఈ గదిలో ప్రభు ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. అది మీకు చెప్తున్నాను. చివరి మాట ఏంటంటే, యేసు ప్రభు తన మేడగది వర్తమానం దేంతో ప్రారంభించాడంటే, మీ హృదయమును కలవరపడనీయుకుడి. అంటే ఆ గది అంతటికి ప్రభు పెట్టిన పేరేంటి? మీ హృదయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. ఏమన్నాడు తెలుసా? ప్రోక్షించబడిన హృదయం. చెప్పండి, యథార్థమైన హృదయం. అంటే నిజంగా ఆలోచిస్తే ఈ గది ఏంటో కదా, ఆయన హృదయమే. ఇప్పుడు దాకా మనం విన్న సంగతులు, ఇన్ని సంగతులు విన్నామా? ఈ సంగతులన్నీ ఎందుకు ప్రభు మనతో మాట్లాడాడు? ఆయన తన హృదయాన్ని మనతో పంచుకున్నాడు. నేను ఈ వర్తమానం గురించి ధ్యానిస్తున్నాను, ఆలోచిస్తున్నాను. వెనకాల నుంచి చెప్తున్నారు థంబ్నెయిల్ తయారు అయిందా అన్న, థంబ్నెయిల్ పెట్టమని. నేను ఏం టైటిల్ పెడదామా అని దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు అక్క పాట పాడింది, ఇది నీ హృదయమే కనిపించుచున్నది ఏర్పాట్లన్నిట్లో అని పాడగానే నేను వెంటనే అది టైటిల్ పెట్టాను. అంటే ఈ గదిని ప్రభు ఎలాగూ మనకు అందించాడంటే ఆయన హృదయమే. అర్థమైందా మీ అందరికీ? రేపొద్దున మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ విందులో ఉంటారు. కానీ మీరు నమ్మండి, ఇంతవరకు ఆయన హృదయములోని సంగతులు విన్నవారందరూ ఆయన రొమ్మును తినేంత శ్రేష్టమైన గదిలో ఉంటారన్నమాట. అది మీరు నమ్మండి. విందులో కూడా ఏమున్నాయి? గదులు ఉన్నాయి. విందులో కూడా గదులు ఉన్నాయి. అది మరి మీకు ఎలా తెలుసు అంటే నాకు ప్రభు ద్వారా తెలుసు. మీరు ఇప్పుడు ఇంకా బాగా తెలుసుకోవాలంటే జూమ్ కూడికలో మీరు అటెండ్ అయితే దేవుని మందిరంలో గదులు ఉన్నాయి అన్నాడు. ఆ గదుల్లో ఒక గది పేరు గెమరియా గది అన్నాడు, ఒకటి హనాను కుమారుల గది అన్నాడు. అలాగే మరి మీరు ఆలోచిస్తే విందులో కూడా చాలా గదులు ఉన్నాయి. ఆ గదుల్లో మరి గుండుకాయ మొక్క వేసే గది ఒకటే గది ఉంది. ఆ గదిలోనికి మనల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇక్కడ మీరు తినండి అని అంటే అది ఎంత బాగుంటుంది. అది మీరు కావాలంటే ఇక్కడ ఉండగానే ఆయన గుండులోని సంగతులని తినాలి. ఏ మొక్క పడితే ఆ మొక్క తినేవాళ్ళు వేరండి. అదే ఇందాక నా పక్కన చంద్రబాబు కూర్చున్నాడు, మరి లేడు కాబట్టి చెప్తున్నాను. తర్వాత అన్నయ్య అంటాడు, ఎలా పడితే అలాగే ఎత్తున్నావు చూసుకొని ఏమేస్తున్నావు నీకే తెలియదు. ఆయన మేము తొట్లే నువ్వు ఏమేసినా పడతామా అన్నాడు. తర్వాత మా పాస్టర్ గారు చెప్పారు, మేము తొట్టు అంటే నువ్వు తొట్లు ఏమేసిన పనులు వేసామన్నాడు. వేసేవాడు మనల్ని చూసి వేస్తాడా? అంతమందిలో ఏడు. కానీ మన ప్రభువు మనల్ని చూసేస్తాడు. వీడి గుండుకాయ మొక్క పడాలి, వీడికి గుండుకాయ మొక్క పడాలి, వీడికి గుండుకాయ మొక్క పడాలి, వీడికి గుండుకాయ మొక్క, వీడికి మెడ మొక్క పడాలి. అట్లా వెళ్ళిపోతాడు అంతే. అర్థమైందా? కాబట్టి మనమందరం రేపొద్దున ప్రభు దగ్గర ఏ గదిలో ఉండబోతున్నాం, ఏ విందు గదిలో ఉండబోతున్నాం, ఏ పీస్ తినబోతున్నాం అనేది ముఖ్యమైనది. అసలు ప్రభు ఉద్దేశం ఏంటంటే మీ హృదయం కలవరపడనీయకుండా అని మన హృదయాన్ని గురించి ఆయన మాట్లాడిన గది మేడ గది, అది ఆయన హృదయం అను గది. ఆ గదిలోని వర్తమానం ప్రభు మనకు అందిస్తుంటుండగా మీరు కూడా కొంచెం ఓపిక చేసుకొని వాక్యాలు వినండి. ఎందుకంటే మీరు వింటుండగా మీకు తెలియకుండానే మీరు వాక్యంలోని రుచిలోకి వచ్చేస్తారు. ఆ రుచిలోకి వచ్చాక ఇది ఇబ్బందిగా ఉండదు, కానీ ఆ టేస్ట్ దొరికేంతవరకు కొంత ఇబ్బంది. కానీ అలా మీరు వినటం స్టార్ట్ చేస్తే మీరు రేపొద్దుట ఆ గదిలోనికి వస్తారు కదండి. ఎంత అద్భుతం! ఆ గదిలో ఖచ్చితంగా ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరు చెప్పండి? యోహాను. ఈ భూమి మీద ఉండగా ఆయన రొమ్మున ఆనుకొనిన యోహాను ఉంటాడు. కాబట్టి జాన్ గారితో విందు ప్లాన్ చేద్దాం. యోహాను గారితో విందు గది. ఆ యోహాను గారి గదిలో మనం అందరం ఉందుముగాక. ప్రభు ఆత్మ మిమ్మల్ని అందరినీ అలాగ సిద్ధం చేయనుగాక. ఈ తలంపులు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. నీ హృదయం ప్రియ ప్రభువా మా కొరకు సిద్ధపరిచారు. అల్లాడించిన బోర మా కొరకు మీరు సిద్ధపరిచారు. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా అది తినటానికి సిద్ధం చేయండి ప్రభువా. మరి మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ గది కొరకు మమ్మల్ని ప్రత్యేకించుకున్నారు. ఆ విందు గదిలో ప్రత్యేకమైన భాగం పడే ఆ గదిలో మా ప్రియులందరూ ఉందురుగాకని ప్రార్థిస్తున్నాం. నిజంగా ఈ ప్రపంచంలో నీకు గుండెకాయ ముక్కలు అంటాడు దావీదే. దావీదు నిమిత్తం మీరు యెరూషలేమును హార్ట్ పీస్గా ఎన్నుకున్నారు. ఈ ప్రపంచానికి హార్ట్ యెరూషలేమే. అలాగైతే ప్రియ ప్రభు, యెరూషలేములో ఉండదగిన వారుగా ఇక్కడున్నవారు ఉందురుగాకని ప్రార్థిస్తున్నాం. రాబోయే పరిపాలనలో యెరూషలేము వాసులుగా ఉండు కృప మాకు దయచేయమని యేసు ప్రభు పేరిట స్తోత్రిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించండి.